అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ధనుర్మాసంలో వేసుకునే రకరకాల ముగ్గులను చూసుకుంటూ మనకి ఈ విశ్వంలోని ఎన్ని లోకాలు ఉన్నాయి, ఏ లోకాలు ఎవరెవరు నివసిస్తున్నారు, అలాగే మనం చేసిన కర్మలను బట్టి ఏ లోకానికి మనం వెళ్తాం, ఈ విషయం తెలుసుకుంటూ ఈ వీడియోలో ఉన్న రకరకాల ముగ్గుల్ని మనం చూసుకుందాం. ఈ విశ్వంలోని మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఎగువన 7 లోకాలు, దిగువన 7 లోకాలు. ఈ 14 లోకాలు పేర్లు, ఏ లోకంలో ఏ దేవతామూర్తులు అలాగే రాక్షసులు ఉన్నారో ఈ వీడియోలో మనం చూద్దామండి. ఈ విశ్వంలోని 14 లోకాలు శ్రీ మహావిష్ణువుచే సృష్టించబడినవి. ఈ 14 లోకములు శ్రీ మహావిష్ణువుచే సృష్టించబడ్డాయని మన ప్రాచీన గ్రంథాలు, పురాణాలు అనేకమైన వాటిలోని పేర్కొనబడ్డాయి. పురాణాల ప్రకారం మానవులు తమ పూర్వజన్మ కర్మలు ఆధారంగా ఆయా లోకాలకు చేరుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. కర్మలు ఏ కర్మలు చేసి ఏ లోకాలకు వెళ్తారో కూడా పురాణాల్లో రాసి ఉంది. ఎవరైనా సరే మానవులు మంచి కర్మలు చేశారనుకోండి, వారు స్వర్గలోకం లేదా సత్యలోకాలకు చేరుకుంటారు. ఉన్నత స్థాయి అంటే ఆ రెండే కదండి. ఎవరైనా మంచి పనులు చేశారంటే ఖచ్చితంగా స్వర్గానికి సత్యలోకానికి వెళ్తారు. కాబట్టి పునర్జన్మలు తీసుకోకుండా ఉండాలంటే ఎవరైనా సరే మంచి కర్మలను చెయ్యాలి. మనకు దేవుడు ఇచ్చిన ఈ మానవ జన్మలో ఇప్పటికైనా సరే మంచి కర్మలు చేస్తే మనకి మంచి కర్మలు వస్తాయి, పాప కర్మలు చేస్తే పాప కర్మలు వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ జన్మలోనైనా మంచి పనులు చేసేలాగా చూసుకోండి. మంచి పనులు చేస్తే మంచి ఫలితం మనకి లభిస్తుంది. ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్న 14 లోకాల పేర్లు, ఏ లోకంలోని ఎవరెవరు నివసిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 14 లోకాల్లో మొదటి లోకం సత్యలోకం. ఈ లోకం బ్రహ్మదేవునిచే సృష్టించబడినది. బ్రహ్మదేవుని లోకం. ఈ లోకంలోని ఉన్నతమైన దేవతలు మాత్రమే నివసిస్తూ ఉంటారు. పూర్తిగా బ్రహ్మదేవునిచే నియంత్రించబడతారు. ఈ లోకంలోని ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మానవులు ఈ సత్యలోకానికి చేరుకోలేరు. రెండవది తపలోకం. ఈ లోకంలో గొప్ప దివ్య దేవతలు కొలువై ఉంటారు. మూడవ లోకం వచ్చేసి జనలోకం. ఇక్కడ బ్రహ్మదేవుని కుమారులు మరియు బాల ఋషులు, సనగాది ఋషులు విష్ణుమూర్తిని నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు ఈ లోకంలో. నాలుగవది మహర్లోకం. ఈ లోకంలోని మహా ఋషులు జీవిస్తూ ఉంటారు. ఋషి అంటే మనకు తెలుసు కదండి, ఎప్పుడు ధ్యానంలోనే ధ్యానం చేస్తూ భగవంతుని నామస్మరణలోనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళనే ఋషులు అని అంటారు. ఐదవ లోకం వచ్చేసి స్వర్లోకం. ఇక్కడ దేవతలు మరియు ఇంద్రుడు మాత్రమే నివసిస్తూ ఉంటాడు. ఆరవ లోకం వచ్చేసి భువర్లోకం. ఈ లోకంలోని 9 గ్రహాలు మనకు తెలుసు కదండి, నవగ్రహాలు. ఈ 9 గ్రహాలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. అలాగే నక్షత్రాలు, మిలియన్ల నక్షత్రాలు ఈ లోకంలో ఉన్నాయి. గొప్ప భక్తుడు ఈ లోకంలో ఉన్నారు. ఆయన ఎవరు అంటే విష్ణుమూర్తి భక్తుడు దుర్వ భగవానుడు ఈ లోకంలోని నివసిస్తూ ఉంటాడు. ఎప్పుడు నిరంతరం విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు ఈ లోకంలో. ఏడవ లోకం వచ్చేసి మనం మానవులు నివసించే లోకాన్నే భూలోకం అంటాం కదా. భూలోకం, మన లోకాన్ని భూలోకం అని అంటారు. మనం ఈ భూమిలోని జీవిస్తున్నాం. ఏ కర్మలను చేస్తే ఏ లోకానికి వెళ్తామో ఎవ్వరూ చెప్పలేము. అందుకే మంచి కర్మలు చేస్తే సత్యలోకం, దేవలోకం వెళ్తాం. పాప కర్మలు చేస్తే రాక్షస లోకానికి వెళ్తాం. అందుకే ఈ జన్మలోనైనా ఎవరైనా సరే మంచి కర్మానుఫలం వచ్చేలాగా జీవించండి ప్రతి ఒక్కరూ కూడా. 8వ లోకం వచ్చేసి ఆటల లోకం. ఈ లోకంలోని శివుని అంశ అయిన భైరవుడు ఈ లోకంలో నివసిస్తూ ఉంటాడు. భైరవుడు మనకు తెలుసు కదండి, భైరవ అని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఆ స్వామి ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. అతని భార్య అయిన భవానీ మాతతో కలిసి ఈ ఆటల లోకంలోని భైరవుడు నివసిస్తూ ఉంటాడు. 9వ లోకం వచ్చేసి విఠలాలోకం.
ఈ లోకంలోని యక్షులు మనం చాలామంది గ్రంథాల్లో పురాణాల్లో మనం అందరం చదివే ఉంటాం. యక్షులు, కిన్నెరులు, కింపెరుసులు అని. అలాగా యక్షులు అని పిలువబడే వాళ్ళు ఈ విఠలలోకంలో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు నిర్దిష్టమైన ఒక రకమైన రాక్షసులు అని పిలువబడతారు. స్వర్గలోకంలోని దివ్య దేవతల కంటే శక్తివంతమైన వాళ్ళు ఈ యక్షులు. స్వర్గలోకంలో ఉండే దేవతల కంటే కూడా అతి శక్తివంతమైన శక్తి కలిగిన వాళ్ళు యక్షులు. అందుకే వీళ్ళని ప్రతి గ్రంథాల్లోని ప్రతి పురాణ గాథల్లో మనము యక్షులు అని చదువుతూ ఉంటాము. చాలా శక్తివంతమైన వాళ్ళు వీళ్ళు. 10వ లోకం వచ్చేసి సుతలాలోకం. ఈ లోకంలోని మహారాక్షస రాజు, ఆయన పేరు శ్రీ మహాబలి అని అంటారు. ఆ రాక్షసుడు సుభిక్షంగా ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సుతల అనే లోకాన్ని పాలిస్తున్న రాజు పేరు శ్రీ మహాబలి. ఈ రాజ్యాన్ని సుభిక్షంగా ఆయన పాలిస్తూనే ఉంటాడు. 11వ లోకం వచ్చేసి తలాతల లోకం. ఈ లోకంలోని దానవులు నివసిస్తున్నారు. దానవులు అంటే వీళ్ళు ఒక రకమైన దేవతలు అని అర్థం. ఈ దానవులు అనే దేవతలు ఈ తలాతల లోకంలోని నివసిస్తూ ఉంటారు. 12వ లోకం వచ్చేసి మహాతల లోకం. ఈ లోకంలోని రాక్షసులు నివసిస్తూ ఉంటారు. రాక్షసులు అని కాదు కానండి, వాళ్ళు రాక్షసులైనా సరే మెరుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఎప్పుడు మిరుమిట్లు గొలుపుతూ ఉంటారు. అటువంటి రాక్షసులు ఈ మహాతల లోకంలో నివసిస్తూ ఉంటారు. 13వ లోకం వచ్చేసి రసాతల లోకం. ఈ లోకంలోని వాసుకు అనే దివ్య సర్పం అండి. ఈ సర్పము చాలా పురాణాల్లోని మనము చాలా గ్రంథాల్లోని ఈ సర్పాన్ని చాలా విధాలుగా మనము వింటూనే ఉంటాము. ఆ సర్పము ఎవరు కాదు, పరమేశ్వరుని మెడలో ఉన్న సర్పమే వాసుకి. క్షీరసాగర మదనము మొదలైనప్పుడు ముందు ఆ మదనంలో నుంచి విషాన్ని వదులుతుంది ఈ వాసుకి అనే సర్పం. దేవతలందరూ కూడా ఏమి చెయ్యాలో అర్థం కాక పరుగులు పెడుతూ ఉన్న సమయంలోని పరమేశ్వరుడు, మీరు బాధపడకండి, నేను ఉన్నాను అని ఆ వాసుకి నుంచి వచ్చిన విషాన్ని తాను తన కంఠాన ధరించి ఆయన నీలకంఠుడుగా పేరు పొందాడు. అందుకే నిరంతరం ఆయన మెడలో ఉన్న పాము వాసుకి. అప్పటి నుంచి కూడా ఆ పాము పరమేశ్వరుని మెడలోని ఉంటుంది. ఈ వాసుకి అనే దివ్య సర్పంతో పాటు ఈ రసాతల లోకంలోని ఇతర సర్పాలు కూడా కలిసి జీవిస్తూ ఉంటాయి. 14వ లోకం వచ్చేసి పాతాళ లోకం. ఇక్కడ సర్పరాజు అంటే సర్పాలన్నిటికీ రాజు, సర్పరాజు ఆదిశేషుడు నివసిస్తున్నాడు. ఆదిశేషుడు అంటే మనకి తెలుసు కదండి, శ్రీ మహావిష్ణువు ఎల్లవేళలా శేషపాన్పుపై పవలిస్తూ ఉంటారు కదా, ఆయననే ఆదిశేషుడు అని అంటాము. ఈ 14 లోకాలని సృష్టించిన శ్రీ మహావిష్ణువు పవలించిన శేషపాన్పునే పాన్పే ఆదిశేషువు. ఆ ఆదిశేషుడి మీదే ఎప్పుడు శ్రీ మహావిష్ణువు పవలిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక వీడియోలు అలాగే ధనుర్మాస ముగ్గులతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.